మన ప్రభుత్వం అందిస్తున్న పేదవాడికి ఆర్థిక సాయం ఇతర రాష్ట్రాలకు తలమానికంగా ఉంది. ప్రజలలో విస్తృత ప్రచారం జరగాలి. ప్రభుత్వ పథకాల అమలులో ఈ మహాసభ సభ్యులు ప్రధాన పాత్ర పోషించాలి. పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 2 గదుల నివాస గృహం అద్భుత ఫలితాలు ఇవ్వబోతుంది. పేదవాడి మనస్సును కొల్లగొట్టబోతుంది. రైతుల కడగండ్లు తీర్చేది, రైతుకు అండగా ఉండేది, వ్యవసాయంలో ఆధునీకరణ, రైతు కళ్ళలో ఆనందమే లక్ష్యంగా ప్రభుత్వ కృషికి ఈ మహాసభ అండగా నిలవాలి. దళిత అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న ప్రభుత్వానికి మనందరం బాసటగా నిలవాలి. చంద్రబాబు గారు తలపెట్టిన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం రాష్ట్ర రాజధాని అమరావతిలో తలమానికంగా ఉండబోతోంది. సందర్శకుల యాత్రాస్థలిగా మారబోతోంది. మహిళా ఆర్థిక సాధికారిక సంస్థ, మహిళా కమిషన్ల ఏర్పాటు ద్వారా మహిళా సంక్షేమానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది. మహిళల ఆర్థిక ఆలంబన మన ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తున్న భారతావనిలో ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. వెనుకబడిన వర్గాల సంక్షేమమే మన లక్ష్యం. వెనుకబడిన వర్గాలే మన పార్టీకి వెన్నెముక. మైనారిటీ సంక్షేమం ప్రభుత్వం మరవలేదు. మైనారిటీలకు ప్రత్యేక ప్రణాళికల ద్వారా ఆర్థిక పరిపుష్టికి అన్ని విధాలా సహకరిస్తున్నది మన ప్రభుత్వం. కుల వృత్తులను ప్రోత్సహిస్తూ వారికి ఆర్థిక సహాయం అందిస్తూ సమాజంలో గౌరవాన్ని పెంచుతున్నది మన ప్రభుత్వం. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ల ఏర్పాటు ద్వారా దళిత సంక్షేమం మా లక్ష్యం అన్న వాగ్దానాన్ని నెరవేరుస్తుంది మన ప్రభుత్వం. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి ప్రత్యేక స్థానాన్నిచ్చి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా 1000 కోట్ల రూపాయలతో వారి అభివృద్ధి లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది మన ప్రభుత్వం. ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆదుకోవటం కోసం బ్రాహ్మణ ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అన్ని విధాలా ఆదుకోవటంలో చిత్తశుద్ధిని ప్రదర్శించింది మన ప్రభుత్వం. గిరిజనాభివృద్ధి లక్ష్యంగా గిరిజనులను ప్రధాన జనవాహినిలో కలపటానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నది. మన ప్రభుత్వ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపార పరిపాలనా దక్షతతో రానున్న నెలలోనే అమరావతిలో తాత్కాలిక సచివాలయంలో కార్యక్రమాలు మొదలుపెట్టబోతుంది. ఉద్యోగులందరూ తరలి రాబోతున్నారు. ఇది మన అధినేత కార్యదక్షతకు ప్రబల నిదర్శనం. మన అధినేత మస్తిష్కంలో ఉన్న అమరావతి నగర నిర్మాణం త్వరలో రూపుదిద్దుకుంటుంది, కార్యరూపం దాల్చుతుంది. ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించబోతుంది. తెలుగువాడి ఖ్యాతి ఆచంద్రార్కం నిలవబోతుంది. ప్రత్యర్థుల ప్రశంసలు కూడా అందుకోబోతుంది. కావున ఈ మహాసభ మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి అభీష్టాన్ని గుర్తెరిగి వారి ఆదేశాల మేరకు వారిచ్చిన హామీలు సఫలీకృతం చేయటంలో అండగా ఉండవలసిన చారిత్రాత్మక అవసరం ఈ మహాసభపై ఉంది. అవినీతి అనకొండను అధికారానికి దూరంగా ఉంచటంలో తన అపార రాజకీయ అనుభవాన్ని రంగరించి మన పార్టీకి అధికారాన్ని అందించిన మన అధినేత అపార అనుభవానికి, కార్యదీక్ష దక్షతకు, వారి కఠోర శ్రమకు నమోవాకాలు అర్పిద్దాం. వారి నాయకత్వాన్ని బలపరుద్దాం. వారి ఆదేశాలు శిరసా వహిద్దాం. భారతదేశ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన వైభవాన్ని, విజయాన్ని సాధించి పెట్టి మన గౌరవాన్ని ద్విగుణీకృతం చేసిన ఘనపాటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి సదావకాశాన్ని అతి సామాన్యుడినైన నాకు ఇచ్చిన మీకు, మీ ఔదార్యానికి సర్వదా కృతజ్ఞతను తెలియజేస్తూ ఈ మహాసభ వద్ద సెలవు తీసుకుంటున్న సదా మీ విధేయుడు వర్లరామయ్య, ప్రధాన కార్యదర్శి. నమస్కారం. అందరికీ నమస్కారం.